హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను వ్లాగ్స్ పెట్టినప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఛానల్ కొత్తగా పెట్టడం వల్ల మీరు వ్లాగ్స్ స్కిప్ చేయకుండా చూస్తే వ్యూస్ వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి స్నానం చేసేసుకొని పూజ చేసుకొని ఇలా బయటకు వచ్చి మొక్కలకు నీళ్ళు పోస్తున్నాను. ఎండాకాలం కదా, అందుకని రోజు ఉదయాన్నే ఒకసారి మొక్కలకి నీళ్ళు పోస్తానన్నమాట. మా ఇల్లు ఈస్ట్ ఫేస్లో ఉండడం వలన ఉదయాన్నే బాగా ఎండ వస్తుంది ఇటు సైడు. రోజు ఒకసారి మొక్కలకి నీళ్లు పోయడం వల్ల అవి ఎండిపోకుండా ఉంటాయి. ఇవి బాగానే పువ్వులు పూస్తాయి. ఒకటి మందారం మొక్క కూడా ఉంది, అదైతే బాగా పెద్ద పువ్వు వస్తుందన్నమాట. రథసప్తమి వ్లాగ్లో చూపించాను కదా, అలా బాగా పెద్దగా వస్తుంది పువ్వు. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసేసి మొక్కలన్నింటికి నేను ఇంట్లోకి వచ్చి టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు పాస్తా చేద్దామని ఇలా స్టవ్ మీద ఒక గిన్నెలో ఎసురు పోసి పెట్టుకున్నాను. ఎసురు కాగిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ మసాలాలో వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 టొమాటోస్ని తీసుకున్నాను, అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ కట్ చేసుకునేటప్పుడు మధ్యలో తెల్లగా ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. అవి తినడం వలన కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. స్టోన్స్ లేకపోయినా కానీ తినకుండా ఉండడం వలన చాలా మంచిదే. ఇప్పుడు నేనైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. చూసారా, ఇలా మొత్తం తీసేసేయాలి బయటగా ఉన్నదంతా. నేను ఇందుకు 250 గ్రామ్స్ తీసుకున్నాను పాస్తా. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకున్నాను. ఎసురు బాగా కాగిన తర్వాత అందులో ఈ పాస్తాను వేసేసుకుని ఒకసారి కలబెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎసురు పోసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి నీళ్ళు. ఎందుకంటే పాస్తా ఉడికిన తర్వాత విడిగా వస్తాయన్నమాట, విడివిడిగా వస్తాయి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇందులోకి మీరు క్యాప్సికమ్ అయినా కానీ వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. సన్నగా పొడవుగా అవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ పీస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ టమాటోస్ మాత్రమే వేసుకున్నాను. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉడికిందా లేదా అని చూసుకోండి. పాస్తా ఇంకా టైం పడుతుంది, కానీ మధ్యలో ఒకసారి కలుపుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. మనము మసాలా వేసుకునేటప్పుడు లాస్ట్లో ఇందులో టొమాటో పేస్ట్ వేసుకుంటాము. నేనైతే రెడీమేడ్ది వాడుకున్నాను. మీరు రెడీమేడ్ ఉంటే టొమాటో పేస్ట్ వాడుకోండి. లేకపోతే కనుక ఒక 3 టొమాటోస్ తీసుకొని అవి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పైన తొక్క తీసేసి మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలను కూడా 1 నిమిషం ఇలా వేపుకొని తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేపుకోవాలి. టొమాటోస్ బాగా మెత్తగా రెడ్గా ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఎందుకంటే ఇది అంతా ఉడికిన తర్వాత బాగా క్రీమీగా వస్తుందన్నమాట. మనకి పాస్తాకి క్రీమీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనం పాస్తా ఉడికించుకునేటప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మసాలాకు సరిపడేంత
సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్న స్పూన్ చిన్నది కావడం వలన 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, పసుపు సరిపోతుంది. 1 టీ స్పూన్ అంటాం కదా, అలా వేసుకోండి సరిపోతుంది. పసుపు కొంచెం ఎక్కువైనా కానీ ఏం కాదు, పసుపు యాంటీబయాటిక్ కదా, వేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలి. మనం కలపడంలోనే ఈ టమాటో సగం మగ్గిపోతుందన్నమాట. బాగా చూసారా, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు మసాలా పొడులు ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా తరిగినవి, అవి కూడా వేసుకుంటున్నాను. ఈ టైంలో మనము మీరు ఏదైనా క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు కీమా అయినా కానీ వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. వేసుకొని కీమా వేసుకునేట్టుగా ఉంటే కీమా వేసేసుకొని అంతా బాగా కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మసాలా పుల్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కారం పొడి వేసుకుంటున్నాను. కారం పొడి 1 స్పూనే వేసాను, ఎందుకంటే ఇంకా మనం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేస్తాం కదా. 1 స్పూను ధనియాల పొడి వేసాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకొని అది కూడా అంతా బాగా కలిసిపోయేలాగా వేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ముందుగా మీకు చెప్పాను కదా, టమాటోలు పేస్ట్ చేసి పెట్టుకోమని ఉడికించుకొని అవి ఇప్పుడు వేసుకొని మీరు బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. అది కలపడం వలన కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. రెడీమేడ్ టమాటో పేస్ట్ అయితే ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. మనము ఉడికించుకొని పేస్ట్ చేసుకుంటాం కదా, అది కొంచెం సేపు కలుపుకుంటే సరిపోతుంది వేసుకొని. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ పాస్తా ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను. అది కూడా ఉడికిపోయింది. దాన్ని దించేసుకొని ఇంకా నీళ్ళు వార్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను ఇది రెడీమేడ్ అనమాట టమాటో పేస్టు. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కడైనా కానీ సూపర్ మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఈ టొమాటో పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మనము ఉడికించుకున్న పాస్తా ఉంది కదా, ఇప్పుడు అది ఇందులో వేసేసుకొని అంతా మసాలా అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది. పాస్తాను ఎక్కువ నీళ్ళల్లో ఉడికించడం వలన ఇలా విడివిడిగా వస్తాయన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసైనా కానీ ఉడికించుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయలేదు. చూసారా, ఇలా విడివిడిగా వచ్చాయి, ఒక్కటి కూడా అంటుకోలేదు. ఇప్పుడు నేను ఇది ఇందులో వేసి అంతా కలిపేసుకుంటాను. అంతా కలిసిపోయిందనమాట, టమాటో పేస్ట్ అంతా కలిసిపోయింది మసాలాలో. ఇంక ఇప్పుడు పాస్తాను తీసి అందులో వేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు సాల్ట్కు లేకపోతే కారం పొడి సరిపోకపోతే వేసుకొని కలుపుకోవచ్చు. పాస్తా వేయకముందు ఈ విధంగా వేసేసుకొని ఇంకా అంతా కలిపేసుకోవడమే. గోధుమ పిండితో చేసిన పాస్తా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే కన్నా మైదాతో చేసింది. ఎప్పుడో ఒకసారి కదా ఇలా చేసుకోవచ్చు అన్నమాట.
ఈ విధంగా అంతా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. ఇంకా తర్వాత నేను ఈ వ్లాగ్లోనే మీకు అనపగింజల కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అది కూడా ఒకసారి చూసేయండి. ఈ సీజన్లో అనపగింజలు మనకి ఎక్కువగా దొరుకుతాయి కదా. అవి ఒక 2-3 కేజీలైనా కానీ తీసుకొని మనము ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సపరేట్గా మనం చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా, లేకపోతే బాక్సెస్ ఉన్నా కానీ వాటిలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకే దాంట్లో పెట్టుకున్నా కానీ ఏం కావు. పాస్తా ఈ విధంగా మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కేజీ అనపగింజలు కర్రీ చూపిస్తానన్నమాట ఏ విధంగా చేయాలో. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి, దోరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందన్నమాట. దోరగా వేగిన తర్వాత మనము ఒక 10 జీడిపప్పులు కూడా తీసుకొని, అవి వేగాల్సిన అవసరం లేదు, ఊరికే వేడయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. జీడిపప్పుల్ని ఇలా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఈ విధంగా నేను పౌడర్ చేసుకున్నాను అన్నమాట. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ థిక్నెస్ కోసం అన్నమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. అందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి 2 వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. అవి కొద్దిగా వేపుకోవాలి. ఆనియన్స్ త్వరగా మెత్తపడడానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ త్వరగా మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వేపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి, కలిసిపోయేలాగా ఆనియన్స్లో. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేపుకుందాము. ఒక 2 నిమిషాలు వేపుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంక ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను, అవి కూడా ఇంక ఇప్పుడు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. మీకు కావాలంటే ఇంకొక 2 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ ఉన్నాయి కదా, మనము 2 టమోటాస్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమోటాస్ కూడా బాగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత నేను 1 స్పూన్ పసుపు పొడి వేసుకుంటున్నాను.
సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇది స్పూన్ చిన్నది కావడం వల్ల నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోండి, సరిపోతుంది. అందులో ఇది కారం ఎక్కువగా ఉందన్నమాట, అందువల్ల నేను 1 టీ స్పూన్ పైన వేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న అనపగింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకొని మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా అంతా కలిపేసుకోవాలి. చిక్కుడు గింజలైనా కానీ లేకపోతే అలసంద గింజలైనా మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని, మనము ముందుగా మసాలా కుట్టి పెట్టుకున్నాం కదా, అంటే ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, అది ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అది వేసేసుకుంటున్నాను. లేదంటే మీరు జీలకర్ర పొడి, ధనియాల పొడి అయినా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పొడి వేసుకున్న తర్వాత అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటున్నాను. కలిపేసుకొని తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నేనైతే 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. కొద్దిగా పలచగానే చేసుకున్నాను నేను ఇది. చపాతీలేకైతే కన్నా మీరు రొట్టెలేకి, చపాతీలేకైతే కొంచెము గ్రేవీ థిక్గా ఉంటే బాగుంటుంది. నేను ఇది అన్నంలోకి చేసుకున్నాను కాబట్టి కొద్దిగా పలచగానే చేసుకున్నాను. మనం సాల్ట్ ముందు ఆనియన్స్ వేయడానికి మాత్రమే వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని అంతా బాగా ఒకసారి కలపెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిపోయింది, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, ఈ విధంగా వచ్చేసిందనమాట. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొత్తిమీరను సన్నగా తరిగేసి పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇంతే, ఇంకా ఈ విధంగా చేసేసుకోండి. మీరు కనుక నా బ్లాగ్స్ చూసి ఇప్పుడు నేను చేసిన పాస్తా కానీ ఈ అనపగింజల కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్స్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.